ఇదైతే పార్ట్ 2 కంటిన్యూయేషన్. ఇంకా షార్ట్‌లో అయితే లెంతీ వీడియో అయిపోతుందని పార్ట్ 2గా అయితే పెట్టాను. 12కంతా విజయవాడకైతే చేరుకున్నాము. ఇంకా హోమ్ స్టే అయితే చూసి ఇంకైతే వచ్చాము. చూస్తున్నాము. సవేరా గ్రాండ్ అంట. బాగుంటే ఓకే చేద్దాం, లేకుంటే ఇంకోటి వెళ్దాము చాయిస్‌గా అయితే పెట్టుకున్నాము. ఇదైతే రిసెప్షన్‌లో వెయిట్ చేస్తూ ఉంటే మా ఆయన అయితే చూసేసి వస్తా, బాగుంటే ఓకే చేద్దాం, లేకుంటే లేదన్నారు. ఇంకా బాగుందనేసరికి మేమైతే లిఫ్ట్‌లో వెళ్ళి రూమ్‌కి అయితే వచ్చేసాము. చూడండి ఇలా టీవీ అంతా ఉంది. ఒకే ఒక రూము, బెడ్ ఇంకా అలా అంతా ఉంది. ఇంకా విండో వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా కబోర్డ్ అయితే చూడండి లగేజ్ పెట్టుకోవడానికి, ఇంకా మిర్రర్, వాష్రూమ్ అయితే ఉంది. ఇంకా కొంతసేపు అలాగా రిలాక్స్ అయిపోయి లంచ్ అయితే ఆర్డర్ పెట్టుకొని లంచ్ చేసేసి ఇంకా ఒక్కొక్కరుగా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే 3కంతా స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. ఫ్రీ బస్ అయితే ఎక్కాము. కింద ఫ్రీ బస్ ఎక్కితే ఇంకా టెంపుల్ కాడ అయితే డ్రాప్ చేస్తారు. కొంచెం లోపలికైతే మనం వెళ్ళాలి. దర్శనం అయితే చాలా బాగా అయింది. అసలు నవరాత్రులు 10 డేస్ నుంచి అయితే దర్శనానికి అలో లేదంట, స్టాప్ చేసేసారంట ఆటోస్ కానీ అన్నీ. ఇంకా మేము వచ్చిన రోజు అయితే వదిలారు దర్శనాలకైతే. అంటే ఎంత పీస్ఫుల్గా ఉన్నిందంటే అమ్మని చూడంగానే ఆమె కళ్ళల్లో వెలుగు కానీ ఆ కళ కానీ అసలు నిజంగా చూసినట్టే ఉంది. ఇంకైతే వచ్చేటప్పుడైతే కృష్ణా రివర్ అయితే చూసి ఇంకా కొంతసేపు అలా ఉండైతే ఇంకా రూమ్కి వెళ్ళేసరికి 7 అలా అయ్యింది. కొంతసేపు రిలాక్స్ అయ్యి అయితే డిన్నర్ అయితే ఆర్డర్ పెట్టుకొని తినేసి అయితే 11కి అయితే వెళ్ళాము. స్లీపర్ బస్ బుక్ చేసుకొని ఇంకా అలాగా పనుకున్నాం. మార్నింగ్ అంతా అయితే తిరుపతికి వచ్చేసాము. మీకు నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.